హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మమ్మ చెప్పిన కథలో ఒక దాశరథి శతకంలోని ఒక పద్యం చెప్తుంది. ఆ పద్యం ఏంటో చూద్దాం, అలాగే భావం ఏంటో చూద్దాం. ఎప్పట్లాగే అమ్మమ్మ మనవళ్ళు మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని చందమామను చూపిస్తూ ఈ దాశరథి శతకం పద్యం చదవటం లేదా చెప్పటం స్టార్ట్ చేసింది. అదేంటో చూద్దాం. మసకొని రేగు బండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దుర్వ్యసనము చెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యే నా రసనకు భూతవృత్తి సుకరంబుగా జేకూరునట్లు వాక్సుధారసముల చిల్క బద్యముఖ రంగమునందు నటింప వయ్యం సంతసమును చెంది భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అనగా, ఓ రఘురామ, దాశరథి కరుణాపయోనిధి, రేగు పండ్లను ముత్యాలుగా పోసి కొన్నట్లుగా దురాశతో మోసపోయి నా కావ్యాన్ని దుర్మార్గులకి ఇచ్చాను. నా నాల్కకు మరి పవిత్రత సులభముగా అయినట్లుగా లేదా గలుగునట్లుగా మరి పలుకు తేనెలు అంటే తేనె వంటి పలుకులను చిలికినట్లు లేదా వ్రాలినట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము. అంటే నేను రాసిన పద్యాలని నీవు అభినయించాలి అని అర్థం. దాశరథి కరుణాపయోనిధి, అది భావం అన్నమాట పద్యానికి. సో అమ్మమ్మ ఈ దాశరథి శతకంలో పద్యం చెప్పి ఈ భావాన్ని చెప్పింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో పద్యంతో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.